ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క మహిమేశ్వర్యం గురించి మనం మాట్లాడుకుంటే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, రాతి పలక మీద కానీ సిరతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అని పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరుచున్నారు. ఈరోజు దేవుడి లేఖనాలు వినేటువంటి వారందరికీ ఆయన యొక్క మహిమను ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన మనుషుల వల్ల మహిమ పొందినవాడు కాదు, దేవుని వలన అతడు పరిచర్య చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారు. ఆ పరిచర్య అంతటిని ఆయన కొనసాగించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం నుంచి, క్రీస్తు ద్వారా దేవుని ఎట్లా మాకిటి నమ్మకం కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలన ఉన్నది. ఆయనే మమ్మును కొత్త నిబంధన కనుక అక్షరమున కాదు కానీ ఆత్మకే పరిచారకులకు మగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయను. మరణ కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడిందైను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించు నా మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలు అతని ముఖం తేరి చూడలేకపోయి, ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగను. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేని దాయను. తగ్గిపోయినదే మహిమ కలదై ఉండిన ఎల్ల నిలిచినది మరి ఎక్కువ మహిమ కలదై ఉండిన కదా. కనుక ఈరోజు ప్రభు మన జీవితంలో చేసినటువంటి పరిచర్య గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే అది ఎంతో మహిమకరమైనటువంటి పరిచర్య. అటువంటి మహిమకరమైన పరిచర్య మన అందరి జీవితంలో జరిగించబడుతుంది. దాన్ని తగినట్లుగా ఉండడానికి, దుష్టుడి యొక్క దాడిని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధపడినటువంటి వారుగా ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు చూసినప్పుడు, తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొను. మేము అట్లు చేయక ఇటు నిరీక్షణ గలవరమే బహు ధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిల్చున్నది. నేటి వరకు మోసే గ్రంథము వారు చదువుకున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరిగినో అప్పుడు ముసుగు తీసివేయబడిన. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మ పోలికగానే, ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతూ ఉన్నాము. కనుక ఈరోజు ఆయన చెప్తూ ఉన్నారు, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. కనుక ఈరోజైతే ఈ సంగతులన్నీ కానీ ఆలోచన చేసినట్లయితే, ఈ సంగతులన్నీ గ్రహించుకున్నట్లయితే ఆయన యొక్క గొప్ప కృప ప్రతి ఒక్కరిని ఆవరిస్తూ ఉంది. ఆవరిస్తున్నటువంటి ప్రతి కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించాలి. ఆయన సన్నిధి నీతో కూడా ఉంది కాబట్టి నువ్వు నెమ్మది కలిగి ఉండు. ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయవాడై ఉన్నాడు. ప్రభు ఈ ఉదయకాలంన ఈ లేఖనాలు వింటున్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తుండగా ప్రతి ఒక్కరూ మార్చివేయబడుటకు తండ్రి నీ కృప దయచేయమని, ప్రతి ఒక్కరూ నాయన నీకు ఇష్టమైన స్వభావంలోకి మార్చివేయబడడానికి వారి హృదయంలో పుట్టించమని, బలపరిచి స్థిరపరిచి కృపలో జ్ఞాపకం చేసుకుని మహిమతో నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.